ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లౌం సౌహ అదృష్ట మహాలక్ష్మి నమః. సనాతన ధర్మపరులైన సింహాల్ లాంటి వ్యక్తులు చక్కగా పరశురాముడిలాగా పొదునైన మాటలతోటి కొన్ని ధర్మ సందేహాలు, అదృష్ట లక్ష్మి గురించి కానీ, మంత్రశాస్త్రం గురించి కానీ, రత్నశాస్త్రం గురించి కానీ, అలాగే మన వేరు వేరు విషయాల మీద చాలా సందేహాలు వెలిపించారు. కానీ ఎవ్వరూ నొచ్చుకోకుండా ఎట్లా వీడియో చేయాలి అనేది నేను చాలాసేపు నుంచి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఒక 10 నిమిషాల పైన ఒక చాలా వేదం చదువుకున్న ఒక పంతులు గారు వచ్చారు. ఒక అమ్మవారే పంపించింది అనుకున్నాను. ఆయనతో మాట్లాడి ఆయన అనుభవాలు తెలుసుకోవటం వల్ల, ఆయన అలాగే రత్నశాస్త్రం గురించి ఒక వారితో మాట్లాడినప్పుడు, సనాతన ధర్మాచరణ పరులతో మాట్లాడినప్పుడు వారు అడిగింది ఏంటంటే, రత్నాలు క్షీర సాగరంలో మదనం టైంలో పుట్టిందని ఎట్లా మనం నిరూపించగలమండి అన్నారు. దానికి బంగారయ్య శర్మ గారు, ఆయన అసలు ఆ సందర్భం రాలా, కానీ బంగారయ్య శర్మ గారు దాని గురించి మాట్లాడిన వీడియో కూడా ఆయనే చెప్పారు, ఆయనే చూపించారు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు, పద్ధతి, సిస్టమ్ ఉన్న మనిషి. ఆయన నాకు నమస్కారం చేస్తుంటే, నా కాళ్ళకి దండం పెడుతుంటే, నేను అమ్మవారి పంపించిన ఒక మనిషి అట్లా చేస్తున్నాడని అనిపించింది. అయితే సరే, నేను యాక్చువల్గా చాలా మాట్లాడదు అనుకున్నాను. అనేది 4-5 గంటల టైం పడుతుంది, కానీ నేను దీంట్లోనే ఇట్లానే వదిలేస్తున్నాను. అలాగే ఆ ఫుల్ వీడియోని, వారితో మాట్లాడిన ఫుల్ వీడియోని, ఆ వీడియోలో కూడా అది కూడా పాపం డైరెక్ట్గా రావటం నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. చాలాసేపు పట్టింది, నా దగ్గర చాలాసేపు కూర్చున్నారు. ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పుడు వచ్చినా కూడా ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వరు మీరు, ఈవేళ మీరు పురుషత్తుగా దొరికారు అని చెప్పి వారు కూడా సంతోషపడి ఈవేళ పెట్టించారు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. ఒక అమ్మవారే వాళ్ళ యొక్క సందేహాలు తీర్చడానికి వారిని పంపించిందని నేను అనుకుంటున్నాను. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. నేను యాక్చువల్గా ఇప్పుడు ఒక వైదిక సంస్థ కోసం ఒక వీడియో చేద్దామని కూర్చున్నాను. మీరు ఇప్పుడు రావటం ఏంటి, స్వీట్లు తీసుకొచ్చారు, మీ శిష్యులు తీసుకొచ్చారు, వాళ్ళకు కూడా తెలవటం కోసం అందరికీ వైదిక సంస్థ వ్యవస్థ ఎట్లా ఉంటుందో ఏంటి. నాకు మీరు ఎదువరకు వచ్చారు 2-3 సార్లు, కానీ వీడియో కూడా ఉన్నట్టుంది కదా మీది. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే అది ఒరిజినల్లా డూప్లికేటా, అసలు నిజంగా వీడియోలు వీళ్ళే తయారు చేసుకుంటున్నారా అని అనుకుంటారు. అయ్యా, తమరి పూర్తి పేరు? నా పేరు పూజ్యం సత్యనారాయణ గురుకుల స్వామి. మాది కర్నూలు ఎక్కడ స్వామి? కర్నూలులో మెడికల్ కాలేజీ గ్రౌండ్లో శ్రీ 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 పార్వతీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం, మాతా రాజరాజేశ్వర అమ్మవారి పీఠ. కర్నూలులో మెయిన్ ప్రధాన కేసీ కన్నాల్ అయ్యప్ప సంగుల్లో గురుకుల స్వామి అన్న, రాజరాజేశ్వర అమ్మవారి పీఠం గురుకుల స్వామి అన్న. కర్నూలు టౌన్ మొత్తం చాలా వరకు చుట్టుపక్కల 30-40 పల్లెల వరకు మోర్ దెన్ అందరు రాజకీయ నాయకుల దగ్గర అందరికీ కూడా తెలిసినటువంటి నేమ్. మీరు అందరూ ఏమేం చేస్తుంటారు స్వామి? నేను కర్నూలులో 1990లో వచ్చాను. 90 నుంచి ఇంతవరకు నేను కర్నూలులోనే నా స్థావరం అంతా కూడా. అదే మీరు హోమాలు కానీ మా పీఠంలో చక్కగా 4 నవరాత్రుల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మాసరాత్రికి దేవాలయంలో శివునికి రుద్రాభిషేకాలు జరుగుతాయి. అదేవిధంగా ప్రతి సంకష్టహర చతుర్థికి గణపతి అభిషేకం, గణపతి హోమాలు ఉంటాయి. అదేవిధంగా ప్రతి అమావాస్యకి మేము చండీ హోమం చేస్తాం, అన్నదానం చేస్తాం. మేము మా దగ్గరికి ఇక్కడికి రాకముందుకు మాకు ఏదో మా సొంతంగా మా శిష్యులు మేము తల ఎంత వేసుకుని చేసుకునే పరిస్థితి. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత మాకు వారాహి అమ్మవారి నవరాత్రుల్లో జనరల్గా మేము అన్నదానం అనేటువంటిది, జనాకర్షణ అనేది కేవలం దసరా నవరాత్రుల్లో మాత్రమే ఉంటుంది మా దగ్గర. కానీ మేము ఇక్కడ మీ దగ్గరికి వచ్చి అదృష్టరత్నం ధరించి మేము వెళ్ళిన తర్వాత మొన్న వారాహి నవరాత్రుల్లో కూడా చక్కగా అన్నదానం జరిగింది. ఫస్ట్ రోజు ఒక రోజు అయితే, రెండో రోజు నుంచి అన్నదాన కార్యక్రమం కూడా కంటిన్యూషన్ చేసేసాం. ఓకే. ఇప్పుడు అమావాస్య కూడా జనరల్గా 4-5 కూర్చొని మాకు మేము చేసుకునే ప్లేస్లో ఇప్పుడు 70-80 మంది వరకు మాకు జనాలు వచ్చి కూర్చొని చండీహోమంలో పాల్గొంటున్నారు. అంత జనాకర్షణ ఉంది మాకు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సరే, శ్రావణ మాసంలో మీ దర్శనం చేసుకున్నట్టు ఉంటుందని, శ్రావణ మాసం కదా శుభమాసం అనే ఉద్దేశంతో మీ యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి వెళ్ళినప్పటి నుంచి మాకు కొంచెం జనాలు ఎక్కువైనారు. మా దేవాలయానికి కూడా డబ్బులు వస్తున్నాయి, డొనేషన్స్ వస్తున్నాయి. మా పీఠానికి కూడా మంచి డొనేషన్స్ వస్తున్నాయి. బాగున్నాము.
చాలా బాగుంది. శ్రావణ మాసంలో వచ్చి వెళ్తే ఇంకా మంచిది. అందులోని మాకు మా దేవాలయం కూడా నాగమయ పుట్ట ఉంది. ఇంకా రేపు చవితి దగ్గర నుంచి టోటల్ శ్రావణ మాసం అంతా కూడా ఫుల్గా జనం ఉంటారు మాకు. చవితి ఉంటారు, తర్వాత పంచమి ఉంటారు, షష్ఠి ఉంటారు. ఈ 3 రోజులు ఎలా ఉంటారో దాంట్లో కనీసం 60% 50% డైలీ ఉంటారు. అయ్యా మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను ఎంఏ ఆస్ట్రాలజర్ సార్. నాది ఎంఏ ఆస్ట్రాలజర్. నేను వేదం చదువుకున్నాను, ఋగ్వేదం. నేను క్రమాంతం మా గురువు గారు ద్వారకా తిరుమలలో రత్నాకర్ భట్ గారు మా గురువు గారు. ఆయన దగ్గర వేదంలో ఒక చిన్న మంత్రం ఏమైనా చదువుతారా? ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः విషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తారక్షో అరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా మీరు ఈ స్వీట్లు ఎన్ని తీసుకొచ్చారు, అవసరమా? ఇవన్నీ ఏమంటే గురువు గారికి ఏదో దక్షిణ సమర్పించేదానికన్నా ఏదో తమోపనంగా ఏదో గురువు గారు ఏదో పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్తో ఉన్న వారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఏదో ప్రసాదంగా. కానీ మన దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగున్నట్టు మీరు చాలా ఆనందంగా ఉన్నాను. నా ఫస్ట్ వీడియోలు అంతా కూడా ఏడుస్తూ మాట్లాడేసాను. నేను ఎందుకంటే నా యాక్షన్ ఏంటి నది తలుచుకుని ఆ వేళ ఎంతో ఏడుపు వచ్చింది. కానీ వేళ నాకు చాలా ఆనందంగా, నాకు నా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం, మేమంతా ఆనందంగా ఉన్నాం, మా శిష్యులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. నా చేతులారనే ఒక 70 మంది దగ్గర ఇప్పటికి అప్పుడే 73 మంది ఇప్పటికి నా ద్వారా కర్నూలు నుంచి వచ్చి అదృష్టం ధరించారు ఇక్కడ. అయ్యా రాబోయే కాలం ఇంకా బాగుంటుంది. మీకు ఇప్పుడు ఇచ్చిన తంత్రం చాలా గొప్ప. మేము ఇంకోటి ఇప్పుడు మా దగ్గర ఎవరెవరు వేసుకున్న వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి. అంతకుముందు ఫ్లాట్లు అమ్మడేవి కాదు, ఇల్లులు అమ్మడేవి కాదు. వాళ్ళందరూ ఇప్పుడు ఇల్లులు అమ్ముకుంటున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అందరికీ కూడా చాలా అనుకున్నగా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగున్నారు. అందరూ బాగున్నారు, మేము బాగున్నాం, మాతో కూడా అందరూ కూడా బాగున్నారు. మీరు కూడా మాకు ఫస్ట్ ఆ రోజు చెప్పింది అంటే మా భార్యకి చెప్పారు. ఏమని చెప్పారు? అమ్మా మీకు నమస్కారం చేసిన వాళ్ళే కదమ్మా, మీ దేవాలయంలో దేవుళ్ళకి కానీ, మీ దేవుల్లో ఉన్న మీ గుడికి కానీ, మీ అమ్మవారి పీఠానికి కానీ నమస్కారం ఎవరు పెడతారో వాళ్ళందరూ మీరు బాగుపడటం కదమ్మా, మీతో పాటు వాళ్ళు కూడా బాగుంటారమ్మా అని చెప్పారు. ఆ రోజు నుంచి మేము చేసే ప్రతి పూజా కార్యక్రమం కూడా మేము గ్రూప్లో ఫార్వర్డ్ చేసి అందరికీ శుభం భూయాత్ శుభం భూయాత్ శుభం భూయాత్ మీ పదమే చెప్తున్నాం. అందరూ బాగుండాలని, లోకా సమస్త సుఖనో భవంతని. ఇది ఏమవుతుందంటే స్వామి, కొంతమంది అసలు మనుషులు ఇంత త్వరగా ఎట్లా మారిపోతారు, ఇంత గొప్పగా ధనవంతులు ఎట్లా అవుతారని వాళ్ళకి అనుమానం వస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి గారు అందరికీ తెలిసిన మనిషి. మన దగ్గరకు వచ్చినప్పుడు పాల వ్యాపారం చేసేవారు. ఆయన ఈ రోజున ఆయనకు ఓన్ యూనివర్సిటీలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఎంత సంపదలు ఉన్నాయో, ఎన్ని 100 ఎకరాలు ఉన్నాయో ఆయనకే తెలుసు. మనం అదానీని అంబానీని చూస్తాం. అదానీ అంబానీలు ఏంటి, అదానీ గారు బాంబే వెళ్ళడానికి ఆయనకి అవకాశం లేక రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాడు. అంబానీ గారు మనకు తెలుసు, పెట్రోల్ బంకులో పనిచేసుకున్నాడు. రోజుకి 1500 కోట్లు 1600 కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు. మనిషి మన జీవితంలో 1500 కోట్లు 1600 కోట్లు అనేది జీవితం మొత్తం మీద కూడా ఒక ఆలోచన కూడా రాదు. నా దగ్గర ఎయిర్పోర్ట్ వెళ్ళేదారిలో ఒకటి కడుతున్నాడు ఒక ఆయన, 64 ఎకర్స్లో ఒక సిటీ పేరుతో కడుతున్నాడు ఆయన. ఆయన అంతకుముందు నెలకు 1000 రూపాయలు అద్దెకు ఉండేవాడు. ఆయనకి ఎక్కువ ఆలోచన ఉండదు. ఆయన జనరల్గా ఎవరన్నా ఆవులు ఇస్తే పేగి లెక్క పెడతారంటారు కదా, ఆయన ఏం ఆవులు ఇచ్చక్కర్ల, ఊరికి చూస్తేనే ఆయనకి తెలిసిపోద్దని. కానీ నా దగ్గరకు వస్తే నేనేం చెప్తే అదే చెప్తాడు, అంతే, ఇంకా రెండో మాట ఉండదు. అసలు ఒక చిన్న మనిషి నెలకు 1000 రూపాయలు అద్దెంట్లో ఉండే మనిషి అన్ని వేల లక్ష కోట్లు ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు టీటీడీ ప్రెసిడెంట్, మన టీటీడీ తరఫున తెలంగాణకి ఆయనే ప్రెసిడెంట్. ఎట్లా సంపాదిస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, మన ఎదురుగుండానే మనం చూస్తుంటాం కానీ కొన్ని నమ్మటానికి వీలు ఉండదు అనమాట. అది చిన్న చిన్న తంత్రము, చిన్న వ్యవహారము, చిన్నదే అన్నీ. ఇప్పుడు మేము పెద్దగా కూడా ఏమి చెప్పం, మీకు ఎట్లయితే చిన్న చిన్నది ఇచ్చామో అంతే, అది సక్సెస్ అయి తీరాల్సిందే అంతే. చూసాం కదా ఇప్పుడు మేమే ప్రత్యక్షంగా మేమే, ఎందుకంటే నేను కూడా ఏమైనా మా పీఠంలో కూడా నేను ఎన్నో కార్యక్రమాలు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉన్నప్పుడు చేశాను, కింద చౌడేశ్వర మాత గుళ్ళో చేశాను, తర్వాత కర్నూలు టౌన్లో అందరి దగ్గరగా చేశాను. అందరి దగ్గరగా కూడా నేను ఒక 1,00,000 అలా తీసుకుని ఒక 10 మంది బ్రాహ్మణులు పెట్టుకుని బ్రహ్మాండంగా కార్యక్రమం. కర్నూలు టౌనే కాదు, కర్నూలు జిల్లాలో అందరికీ కూడా తెలుసు
స్వామి డబ్బులు ఎక్కువ తీసుకున్నా కార్యక్రమం వెంబడి చేస్తే పని అయిపోతుందని తెలుసు. అలాంటి వ్యక్తిని నేను కూడా కొలాప్స్ అయిపోయి బద్ధకం పెరిగిపోయి అంత ఇదైపోయి నేను అమ్మవారికి ఏమి చేయలేకపోతే నేను ఏమి చేయలేకపోతాను అనేటువంటి సమయంలో నేను మిమ్మల్ని సంప్రదించాను. మీరు శ్వేత శుక్రరత్నం వేసుకోండి, మీకు అన్ని మళ్ళీ పూర్వస్థితి వచ్చేస్తుంది, ఉన్నదానికన్నా 100 రెట్లు పెరిగిపోతారు, 1000 రెట్లు 1000 రెట్లు పెరిగిపోతారని చెప్పారు. ఆ రకంగానే నాకు ఈ రోజు వరకు కూడా స్థానం బాగుంది. అందులోని ఇప్పుడు రావడానికి కారణం ఏంటని కూడా మీరు అడిగారు నన్ను. యథార్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు రావడం గల కారణం ఏంటంటే మా వైదిక సాంప్రదాయం, మాకు బంగారయ్య శర్మ గారు అంటే చాలా ఫేమస్ మాకు. బంగారయ్య శర్మ గారు మొన్ననే ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని రిలీజ్ చేశారంటే, ఈ యొక్క శ్రావణ మాసంలోనే, శ్రావణ మాసం చాలా గొప్పది, ఈ శ్రావణ మాసంలోనే దేవతలు రాక్షసులు అందరూ కలిసి సముద్రాన్ని చిలికారు. ఆ మందపర్వతాన్ని చిలికేసరికి ఆ యొక్క మరి మత్స్యావతారంలోని ఆ యొక్క కూర్మావతారంలో విష్ణుమూర్తి అందరిని కాపాడి లక్ష్మీదేవి సంప్రాప్తించినటువంటి రోజు శుభమాసం ఇది. ఇంకొకటి ఏంటంటే 14 రత్నాలు మనకు ఉద్భవించాయి అని ఆయన ఆ వీడియోలో సారాంశంగా చెప్పారు. కానీ ఆ 14 రత్నాలు ఎలా ఉంటాయో మాకు తెలియదు, కానీ అన్ని రత్నాలు కలిపిన ఒకటే రత్నం అదృష్ట రత్నం అనేటువంటిది ఏఎస్ రావు నగర్లో అదృష్ట రత్న జ్యువెలర్స్లో మాకు రమణ యోగిలాల్ గారు గురువు గారు ఉన్నారనే భావంతో ఆయన దర్శించుకుంటే చాలు, అదే పెద్ద రత్నం మాకు, అదే మహత్రత్నం, అదే శుక్రశేతరత్నం, మీరే మాకు మహారత్నం అనమాట అని ప్రతిరోజు మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటాం. వచ్చిన వాళ్ళందరికీ మీ ఫోటో ఇస్తాం, అందరికీ కూడా చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఆయన తలుచుకోండి అని చెప్తాము. మీరు ఇచ్చినప్పుడు పసుపు కుంకుమ ప్రసాదంగా ఇస్తాం, అమ్మవారి దగ్గర ప్రసాదం కుంకుమకి ఇస్తాం, అవసరమైతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి అని చెప్తాం. అందరూ బాగున్నారు, వేసుకున్న వాళ్ళందరూ బాగున్నారు, మేము బాగున్నాం. ఆ రకంగా వచ్చి దర్శనం చేసుకోవాలి. శ్రావణ మాసం శుభమాసం రావాలి అనే ఉద్దేశంతో వచ్చాము. నమస్కారం గురుగారు. చాలా చాలా బాగుంటుందండి. రాబోయే కాలంగా కూడా అన్ని రకాలుగా మామూలుగా కాదు, మీకు ఇచ్చే చిన్న తంత్రమే కానీ ముఖ్యంగా మీరు మీకోసం కాదు అందరి కోసం పనిచేస్తారు. అందువల్ల అందరికీ మంచిగా అందరూ బాగున్నారు, అందరూ బాగున్నారు. చాలా మీరు ఇప్పుడే వచ్చారా స్వామి? నేనా పొద్దున వచ్చాను. ఎక్కడికి వచ్చారు? అది ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి వెళ్ళలేదు కాదు, పొద్దున డైరెక్ట్గా మన కర్నూలులో బయలుదేరుతాం. ఉదయం 6:30-7 గంటలకు బయలుదేరుతాం. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం 12:30-1:30 లోపల వచ్చేస్తాం. ఇప్పటికి మేము 8 సార్లు వచ్చాం. ఇప్పటికి 8 సార్లు మాకు అదే షెడ్యూల్. సేమ్ రావడం, మీతో మాట్లాడడం, మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడం. ఇదే మా షెడ్యూల్. అట్లా చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా బాగున్నారు గురుగారు, మీ ఆశీర్వాదంతో అందరూ బాగున్నారు. అందరికీ మనోభీష్ట సిద్ధి కలిగింది. వాళ్ళు అనుకున్న ప్రకారం వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారం ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి వస్తున్నాయి. ఇంకా మాకు కూడా మా పీఠంలో కూడా మా ఉపాసన వరం కూడా చాలా. మా పీఠం పేరు శ్రీ మాత రాజరాజేశ్వరి అమ్మవారి పీఠం. ఓకే, అందరికీ తెలుసు. శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. ఓకే, మా గ్రూపులు కూడా 5 గ్రూపులు ఉన్నాయి మావి. 5 గ్రూపుల్లో కూడా సుమారుగా ఒక 2000 మంది కస్టమర్లు ఉన్నారు మా దగ్గర. సిట్టింగ్స్ లో దాన్ని ఏమంటారు, ఫోన్ సిట్టింగ్ అంటారు కదా, స్టేటస్ దాంట్లో మొత్తానికి మెంబర్లు ఒక 2000 మంది మెంబర్లు ఉన్నాయి. ఈ 2000 మంది మెంబర్లు కూడా మేము ఏం చేస్తున్నాం అంతా కూడా ప్రతిదీ వెళ్ళిపోతాం. ఈ 5 గ్రూపులు వెళ్ళిపోతాయి. శ్రీ శ్రీ పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక గ్రూప్ ఉంటుంది. మాతా రాజరాజేశ్వరి పీఠం గ్రూప్ అని ఒకటి ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 గ్రూపులు ఉంటాయి. మొత్తం 5 గ్రూపులు. ఈ 5 గ్రూపులు కూడా అందరూ దర్శించుకుంటూ ఉంటారు. అందరూ దర్శించుకుని కూడా చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. అట్లా మీరు ఏ రకంగా అయితే శుభం భూయత అన్నారు, అంతవరకు మేము ఏదో మామూలుగా ఆశ్రమం చేసి ఏదో పూజ చేసి ఈరోజు ఈ పూజ చేసామని పెట్టేవాళ్ళం. కానీ మీ దగ్గరికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి కూడా అందరికీ శుభం భూయాత్. ఎందుకంటే మీరు చెప్పిన కేవలం వరడు. మా భార్యకి ఏం చెప్పారంటే, మీ అమ్మవారి పీఠంలో ఉన్న దేవతలకు కానీ, మీ గుళ్ళో ఉన్న దేవతలకు కానీ, మీకు కానీ మీరు రత్నం ధరించి మీరు పూజ చేయడం వల్ల మీరు బాగుపడమే కాకుండా మీ పీఠంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడమే కాకుండా ఎవరైతే వీడియోలు దర్శనం చేసుకుని ఎవరైతే దేవతలకు దండం పెడతారో వాళ్ళు కూడా బాగుంటారు, అందరూ బాగుంటారు అని చెప్పారు. అప్పటి నుంచి మేము అందరికీ శుభం భూయాత్ అని చెప్తున్నాం. ఆ రకంగా అందరూ దర్శించుకుంటున్నారు. అందరూ కూడా మాకు తిరిగి మళ్ళీ వాళ్ళు కూడా నమస్కారం పెట్టి. అసలు మీరు వారాహి దీక్ష ఎక్కడ తీసుకున్నారు? వారాహి దీక్ష మాకు స్వామి శ్రీ త్రిపురానందనాథ అని మాకు ఉన్నారు. శ్రీ విద్య మొత్తం నాకు ఆయన ఉపదేశం ఇచ్చారు. బాల ఇచ్చారు, తర్వాత పంచదశి ఇచ్చారు, షోడశి ఇచ్చారు, తర్వాత చండీ ఇచ్చారు, తర్వాత లక్ష్మీ గణపతి, ఫస్ట్ లక్ష్మీ గణపతి మేధా దక్షిణామూర్తి ఇచ్చారు, తర్వాత బాలా సాంప్రదాయం ప్రకారంగా షోడశి వరకు ఇచ్చారు, తర్వాత సాంభవి ఇచ్చారు, తర్వాత దశమహావిద్యలు నేర్పారు.
మా గురువు గారు అబ్బాయిలు మేము అంతా కూడా మా గురువు గారి దగ్గర కలిసి కార్యక్రమాలు చేసేవాళ్ళం. మా పీఠం వచ్చి లక్కవరం అండి, జంగారెడ్డి గుడి దగ్గర లక్కవరం గ్రామం. మాది బాల విద్యా మహాపీఠం. మేమందరూ కూడా స్వామి శ్రీ శ్రీ త్రిపురానందనాథ స్వామి వారికి శిష్య పరంపర మాదంతా కూడా. ఏమంటే మాకు ఇటీవల కాలంలోనే మా గురువు గారు కూడా కాలం చేశారు, మన వైశాఖ మాసంలో అట్లా ముందు. ఇది ఎట్లా ఉంటుంది అంటే స్వామి, ఇప్పుడు అన్ని మంత్రాలన్నింటిలోకి గాయత్రి మంత్రం చాలా సూపర్, దానికి మించింది లేదు. గాయత్రి మంత్రం నేర్పుతుందే కానీ వాళ్ళ పెద్దలు దాన్ని కామ్యకర్మలు నేర్పరు. ఇప్పుడు మీరు ఇన్ని విద్యలు నేర్చుకున్నారు, ఒకదానికి మించింది ఒకటి, మామూలు ఏదికి లేదు. కానీ దాన్ని కామ్యకర్మ, ఆ కామ్యకర్మ ఏదో మేము చెప్తాం. ఎందుకంటే మా గురువులందరూ కూడా కమర్షియల్ గురువులు, మేము ఎట్లా కమర్షియల్, వాళ్ళు కూడా కమర్షియల్. ఎందుకంటే మా దగ్గరికి రాగానే వాళ్ళు బాగుపడాలి, ఎంతగాని ఎప్పుడూ బాగుపడతారు ఎప్పుడో చేస్తామంటే ఉండదు. డెవలప్మెంట్ చాలా బాగుంది. ఆ కామ్యకర్మలో వలన ఇవన్నీ సక్సెస్ అయిపోయి కేవలం 9 రోజుల్లోనే దాని యొక్క మేము రత్నం ధరించిన రోజులు మాకు దాని విలువ అర్థమైపోయింది. 9వ రోజుకి అంతగానో అర్థమైపోయింది. తర్వాత నెల లోపల బాగా అర్థమైంది. ఇప్పుడు నేను మే 5వ తారీఖుని నేను 9 రోజులు పూర్తయింది నాకు. మే 5 నాటికి నేను రత్నం ధరించి 9 రోజులు అయింది. అప్పుడు 10 రోజులు అయింది మే 5వ తారీఖు. ఈ రోజు మనకి ఆగస్టు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చింది మనకి. మరి ఈ 6వ తారీఖుకి ఎంత డెవలప్మెంట్ లో ఉన్నామంటే అంత డెవలప్మెంట్. అప్పులన్నీ తీర్చేసాం, ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చాం. కారుకి వాటికి వీటికి ఉన్న ఫైనాన్షియల్ అన్ని కూడా క్లియర్ చేసాం. అన్ని ఫ్రీ చేసి ప్రశాంతమైన జీవితంలో ఉన్నాం. ఇంకా అనుష్ఠానం బాగా జరుగుతుంది. ఇంకా పూజలకి అటు లోటు లేదు. జనాలు బాగా వస్తున్నారు, జనాలకు అన్నదానం కూడా బాగా జరుగుతున్నాయి. ఇంకెంతకన్నా మాకు ఏం కావాలి? అందరూ ఏమనుకుంటారంటే స్వామి, మీరు చెప్పినట్టుగా వాక్చాతుర్యం, ఎందుకంటే వాక్శుద్ధి అనేది చెప్తాను. ఎందుకంటే కేవలం మీరు చెప్పినట్టుగా మీ నోటితో ఎట్లాగైతే పలికారు అలాగే మేము బాగుండడమే కాకుండా ఇంకా చాలామంది కూడా బాగుపడుతున్నారు. అందరూ బాగుంటున్నారు. అందరూ బాగుండి వచ్చేది గురుగారి మీద ఎవరు బాగున్నాం, ఎన్నో కష్టాలు ఉండేవాళ్ళం, బాగుందండి అని వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇంతకన్నా మనకి ఇంకేం కావాలి? లక్షలు ఖర్చు పెట్టి జపాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు అన్నీ చేసి టైం వేస్ట్ చేసుకుని అంత చేసుకుని అంటే జస్ట్ ఒక బ్లెస్సింగ్స్, ఒక ఆశీర్వచనం. మరి ఒక రత్నంతో మనం ఇంత చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా ఆనందమైన విషయం అండి. అది ఎందుకంటే తింటేనే రుచి తెలుస్తుంది అన్నట్టుగా మేము అనుభవించాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరు స్పష్టంగా, నేను యాక్చువల్గా ఈ వీడియో చేద్దామని నేను ఈ సెటప్ ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడే. మీరు అదే టైంలో వచ్చారు నిరూపణలాగా. అంటే ప్రజలకి ఎంత నమ్మకం ఉంటుంది కదా, మీరు ఒక నిరూపణలాగా అమ్మవారే మిమ్మల్ని పంపించింది. వచ్చి ఈ దీని గురించి ఒక నిరూపణ మీరు. నేను కూడా కేవలం నేను అది యూట్యూబ్ చూస్తూ బంగారాయ శర్మ గారు ఎప్పుడైతే మాకు బంగారాయ శర్మ గారు ఎప్పుడైతే ఈ శ్రావణ మాసంలో 14 రత్నాలు సముద్రాన్ని చెలికేటప్పుడు వచ్చాయి, శ్రావణ మాసం చాలా గొప్పది అన్నారు. ఈ 14 రత్నాలు గోలు మనకి ఎందుకు, అదృష్ట రత్నం మనకి మన గురువు గారు మనకి రమణ నిరూపణ అయింది ఉంది వచ్చింది. ఇదే మన పెద్ద రత్నం. 14 రత్నాలు అన్ని రత్నాలు కలిపినటువంటి రత్నం అయిన మనకి వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి. శ్రావణ మాసం ఇంకా బాగుంటుంది. శ్రావణ మాసంలో నా దగ్గరికి, ఎందుకంటే ఇప్పుడు మా దేవాలయానికి దగ్గర 30,000 నుంచి 70,000 80,000 దగ్గర వస్తారు ఇప్పుడు ఈ జనం. మా దేవాలయంలో పుట్ట ఉంది, నెలంతా వస్తారు జనం అంతా కూడా. చవితి రోజున మొదలై చవితి, పంచమి, షష్ఠి 3 రోజులు చాలా జరుగుతుంది. తర్వాత రథసప్తమి వస్తుంది, రథసప్తమి కూడా ఉంటుంది. తర్వాత ఆదివారం కూడా మనకి చవితి రోజుని పంచమి రోజుని ఎలా ఉన్నాయి అలా ఉంటారు జనాలు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు నేను కేవలం మీ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం కారణం కూడా ఏంటంటే నేను బాగుపడటమే కాదు, నాతో కూడా వాళ్ళంతా కూడా బాగుండాలి. మీరు చెప్పారు సరే ఈ 14 రత్నాలు అని చెప్పారు కాబట్టి బంగాళ శర్మ గారు మనం వెళ్ళి మన రత్నాన్ని మనం దర్శనం చేసి రావాలి. అంటే మరి దర్శనం చేయాలని బాగుంది. మీరు ఎప్పుడు రావాలంటే రావచ్చు. ఇలా సీట్లు ఇవన్నీ దేవక్కర్లేదు బ్రహ్మాండంగా. ఏమంటే గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, చంటిపిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు, హాస్పిటల్ వెళ్ళేటప్పుడు ఉచ్చి చేతికి వెళ్ళకూడదు. ఏదో వృధాబత్తిగా మా కోసం అంతే, అంతే తప్ప వేరేం కాదు. చాలా ఆనందం అండి గురుగారు, చాలా సంతోషం, చాలా 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 సంతోషం. ఇంకా రాబోయే కాలం కూడా చాలా గొప్పగా ఉంటుంది స్వామి. అన్నదానాల వ్యవహారాలు కానీ, గుడి కానీ, వ్యవహారం కానీ. నాకు కూడా నాకు డబ్బులు మిగిలిపోవాలి సంపాదించి. నాకు ఎందుకంటే భగవంతుడి దేవాలయం ఏదో నేను దేవాలయాల్లో సంపాదించి, పూజల మీద సంపాదించి నేనేం నిలబెట్టుకోలేకపోయాను. కానీ నేను ఎక్కడెక్కడైతే స్థలాలు పెట్టున్నానో ఆ స్థలాలన్నీ కూడా నేను తక్కువ పెట్టాను. వేలల్లో పెడితే వేల కోట్లలో అయ్యాయి. నాకు నేను పెట్టింది వేలలో పెడితే వేల కోట్లలో అయ్యాయి. కాబట్టి నాకు స్థలాలు మంచి రేట్లు ఉన్నాయి, బాగున్నాయి. కాబట్టి నాకు నేనున్న దేవాలయాన్ని కూడా నేనే సొంతంగా 14 లక్షల రూపాయలు నేనే సొంతంగా పెట్టి డెవలప్ చేశాను. మీరు అంత స్థితిలో ఉండి కూడా అప్పుడు మరి మీరు ఎందుకంత ఇబ్బంది పడ్డారు నా దగ్గరకు వచ్చినప్పుడు? ఫస్ట్ లో అదే చెప్తున్నాను కదండి, కాల సంతోషం అంటే అదే జనాలకి అర్థం కాదు. అదే
అది ఏమంటే నాకు ఏం వ్యాధి జరిగింది పడింది అనేది కాబట్టి మీకు అర్థమైంది. ఏం మామూలుగా జరిగింది అనేది తెలియదు, కానీ నేను అప్పుడు చాలా డెత్లో వెళ్ళిపోయాను. ఎవరైనా వస్తే కూడా చిరాకు వచ్చేసేది. ఎవరైనా వస్తే కూడా వాళ్ళని కోపగించుకోవడం, ఇప్పుడు నాకు ఓపిక లేదని చెప్పడం, చిరాకు పడడం, ఏదో సరైన సమాధానం అంటే మనస్ఫూర్తిగా మాట్లాడకపోవడం వాళ్ళతో, ఇంకా నేను చేసే అనుష్ఠానం కూడా నేను చేయకపోవడం, కనీసం సంధ్యావందనం కూడా కనీసం ఏం చేసినా చేయకపోయినా మేము పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం 3 పూటలు సంధ్యావందనం చేస్తాం, అది కూడా మానేసిన. ఏం అర్థం కాని పరిస్థితి, తిన్నాం పడుకోవడం ఇది తప్ప ఏముండేది కాదు. ఇంకా అటువంటి పరిస్థితుల్లో నేనేంటంటే కొంతమందిని నాకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి నాకు పరిచయం, మీ గురించి వింటున్నాను. కానీ అప్పుడు జనరల్గా ఏంటంటే ఇలాగే అందరం విచారిస్తే 36 మందిని విచారించిన, 37 వ్యక్తులు ఒక వ్యక్తిని విచారించా. ఆ అమ్మాయి ఎంతసేపు ఏంటంటే వస్తుంది, 10 పూజలకు వస్తుంది. కానీ ఎవరైనా చండీ హోమం అది చేసి నాకు 50,000 1,00,000 ఇస్తే ఆ అమ్మాయి 50 రూపాయలు ఇస్తుంది. అటువంటి వ్యక్తి నేను వెళ్ళి వేయించుకొచ్చుకున్నాను, స్వామి మీరు కూడా వేయించుకోరండి బాగుంటుంది, మీకు కావాలంటే 1,16,000 నేను ఇస్తాను అంది. ఏమైంది, ఇన్ని పూజలు చేయించుకున్నాము, డబ్బులు ఇవ్వనటువంటి ఆవిడ ఈ 1,16,000 నేనే ఇస్తాను అంటుందంటే మనం ఆలోచన చేయాలి. కానీ ఆమె డబ్బులతో మనం వేసుకుంటే మనకు ఫలితం రాదు, మన డబ్బులతో మనం వేసుకోవాలని ఆ రోజు నా దగ్గర ఏదో 16,000 ఉంటే 16,000 కొట్టి మీకు మాట్లాడి శ్వాస సూత్ర వేసుకోమని చెప్తే ఆ 16,000 కొట్టి మళ్ళీ 1,00,000 రూపాయలు పూడ్చుకుని మళ్ళీ వచ్చి మళ్ళీ వేసుకుని వెళ్ళాను. నేను రత్నం ఆర్డర్ ఇచ్చినప్పటి నుంచే నా జీవితం మారిపోయింది. వేసుకున్నప్పటి నుంచి కాదు, ఒక రకంగా చెప్పాలంటే నేను ఏ రోజైతే మీకు ఆర్డర్ ఇచ్చాను, ఏ రోజైతే మీ కంట్రోల్కి వచ్చానో, వచ్చిన రోజు నుంచే నాకు ఆల్రెడీ డెవలప్మెంట్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత నేను తొందరలో మీకు డబ్బులు కూడా ఇచ్చాను, రత్నం ధరించి ఈ రోజు వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీగా ఉన్నానో అంత హ్యాపీగా ఉన్నాను. చాలా బాగుంది, మేము బాగున్నాం, మా వాళ్ళందరూ కూడా బాగున్నారు. రాబోయే కాలం ఇంకా బాగుంటుంది స్వామి, అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అందులో మీ మంచి ఒకటే కాకుండా అందరు మంచి కోరుకుంటున్నారు మీరు. అయ్యా చిన్న తంత్రం అదొకటి చేసుకోవడం వల్ల మీ ఇంట్లోనే కాకుండా మీ భక్తులందరూ ఇంట్లో ఒక సంచి పెట్టుకుని ఆ తంత్రం చేసిన తర్వాత సంచి నుండి డబ్బులు కావాలంటే ఒక మ్యాజిక్ లాగా వచ్చేస్తాయి. అది మనుషులు నమ్మలేరు దాన్ని అసలు. అంతే మీరు ఆల్రెడీ అనుభవించున్నారు కాబట్టి మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఇచ్చేది చాలా గొప్పగా ఉంటుంది. 100% మీరు చెప్పినారంటే మాత్రం అది మీరు చెప్పినట్టుగా జరుగుతున్నాయి అన్నీ కూడా. ఇప్పుడు నేను చూశాను, నా దగ్గర ఉన్న జనాలు చూశాను, అందరినీ కూడా చూశాను. అయ్యా మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 54 సంవత్సరాలు. ఓహో, నాది 2/10/70 నా డేట్ ఆఫ్ బర్త్. 2వ తారీఖు 2వ తారీఖు 10వ నెల 1970 సంవత్సరం. ఉదయం 10:30 కాకినాడ దగ్గర కాళేరు అనే గ్రామంలో జన్మించాను. ఓకే. మేము యాక్చువల్గా 13 సంవత్సరాల వయసు దాటిన కానీ అసలు జాతకం చూడం. 13 సంవత్సరాల లోపు వాళ్ళకే చూస్తాం. 13 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ సత్సంగ్, మంచి మనుషుల మధ్యలో ఉండాలి, మంచి దేవతను పూజించాలి, మంచి మంత్రం అనుష్ఠానం చేయాలి, మంచి పూజ యజ్ఞము, ముఖ్యంగా మంచి వాళ్ళ మధ్యలో ఉండాలి. ఇది లేకపోతే ఏముందంటే మీరు ఎంత తెల్ల చొక్కా వేసుకున్నా కూడా మసి ఉన్నోడి దగ్గరికి వెళ్తే మన చొక్కా నల్లగవ్వాల్సిందే. అందుకని మంచి వాళ్ళ మధ్యలో ఉండి మంచి వ్యవహారాలు చేస్తుంటే కలిసి వస్తుంది. మా గురుగారు మాకు చెప్పింది, మీరు కూడా అందరికీ చెప్పింది. అయ్యయ్యా శుభం బియాద్ శుభం. ఇది మేము ఇచ్చిన రుద్రాక్షమాల కదా. ఇప్పుడు సేమ్ ఇలాంటి 5 కావాలా? అయ్యా మా గిఫ్ట్ కింద మేము పంపిస్తాం మీకు, మీరు ఇది తీసుకుని ఏం చేస్తారు స్వామి? పటాలు ఉన్నాయి స్వామి గురుగారు. అమ్మవారు భద్రకాళి అమ్మవారు, వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లక్ష్మీ గణపతి, ఈ పటాలు ఉన్నాయి. పటాలకు వేద్దామని. ఇది మొత్తం మీ పూజ విధానము, మీరు పూజ చేసే చోట ఇది. అయ్యా గుమ్మడికాయలు ఎక్కువ పెట్టినట్టున్నారు అందరికీ వస్తుంది. ఓకే, భక్తుల కోసం. ఇక నేను చెప్పిన దగ్గర నుంచి కొబ్బరికాయలు కూడా వాడుతున్నారు. ఇది మేము వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన డొనేషన్స్ బుక్స్ ఇలాంటివి మా దగ్గర చాలా ఉంటాయి. అంటే మీరు ఈ వీడియో చేసే సందర్భంగా వచ్చారు కదా, అన్నీ మీతోటే ఈ వీడియోలో రికార్డ్ అయ్యేటట్టు చేద్దామని. తిరుపతిలో రూమ్స్ ఉంటాయి మా పేరు మీద. రూమ్స్ అంటే మేము కట్టించిన రూమ్స్ మా తాతగారుల దగ్గర నుంచి. ఆ రూమ్స్ ఉంటాయి. మనోళ్ళు భక్తులు ఎవరు కావాలన్నా కూడా ఇవన్నీ కూడా డోనర్ బుక్స్ అనమాట. ఎన్నో లక్షలు ఉంటాయి. మేము వెళ్ళినప్పుడల్లా కడతాం. ఇదేమో మన భారతీయ విజ్ఞాన సంస్థ అని చెప్పి మనది నెలకి 6,000 మందికి మనము ఫ్రీగా భోజనాలు పెడతాము. 1,200 దేవాలయాలకి దీపం పంపిస్తాం మనం. అలాగే ఆ చోట ఈ బుక్స్ పంచి పెడతారనమాట.
ఒక్కొక్కసారి 15 లక్షలు 20 లక్షల రూపాయలతోటి బుక్స్ ప్రింటింగ్ చేయించి ఆ బుక్స్ పంచిపెడతారు. అలాగే మనం అదృష్టరత్నం చేసేటప్పుడు అదృష్టరత్నాన్ని ఫస్ట్ ఈ CCMBలో, CCMB అంటే మాలిక్యులర్తో సహా చూస్తారు అది కరెక్ట్ ఉందా లేదా అని. దాంట్లో లోపలికి మనుషులు వెళ్ళాలంటేనే ముందు వారం రోజుల ముందు పర్మిషన్ తీసుకున్నాను. CCMB సర్టిఫికెట్లు ఎన్ని ఉంటాయి అన్నమాట. ఇదేమో మనం 30 సంవత్సరాల నుంచి మన సంస్థ ఇది. CISRలో అన్ని చోట్ల ఫస్ట్ అయిన తర్వాతే మనం అదృష్టరత్నం అమ్ముతాం. యాక్చువల్గా అదృష్టరత్నం డైమండ్ అంటే డైమండ్ ఖరీదు ఒక 10 క్యారెట్ల డైమండ్ వచ్చి 8 నుంచి 15 కోట్ల దాకా ఉంటుంది. అంత ఉన్నా కూడా అది అంత బాగా పనిచేస్తేనేమి లెక్కలేదు దాంట్లో. కానీ మన దాంట్లో ఏంటంటే ప్యూరిఫైడ్ దెమ్మలో ఉండే చెడు లక్షణాలన్నీ తీసి అన్నీ బాగా ఉండి చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ ఇచ్చారు, మీకు తెలిసి ఇది ప్రీమియం IGA సర్టిఫికెట్. ప్రీమియం IGA అంటే IGA సర్టిఫికెట్ అంటే ఆ సర్టిఫికెట్ ఖరీదే మామూలుగా ఒక్కొక్కటి తీసుకుంటే 10,000 తీసుకుంటారు దాన్ని. మేము ఎక్కువ చూపిస్తాం కాబట్టి మా దగ్గర 5,000 రూపాయలకి వస్తుంది. ఆ సర్టిఫికెట్ అంటే ప్రపంచం మొత్తం మీద అథెంటిక్ అనమాట. మా ఇన్కమ్ ట్యాక్స్ కానీ మా సేల్స్ ట్యాక్స్ కానీ మా ఇవన్నీ కానీ ఇప్పుడు ప్రూవ్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా మా అదృష్టరత్నం దేవాలయం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇవన్నీ వదిలేసి అక్కడే ఉంటాం. కదా ఎంతోమంది భూములు ఇస్తున్నారు, బంగారాలు ఇస్తున్నారు, అంతా అనుకూలం చేస్తున్నారు. కానీ మాకు సాటిస్ఫై అవ్వట్లేదు. సాటిస్ఫై ఎందుకు అవ్వట్లేదంటే ఇప్పుడు దానికి ఎక్కువ మంది భూమి ఎక్కువ కావాలి, నెంబర్ 1. మధ్యలో గుట్టలాగా ఉండాలి, నెంబర్ 2. అక్కడున్న వాటర్ ఏదైతే ఉందో వాటరు విదేశాల నుంచి వచ్చే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉండాలి. ఆ భూమి కూడా పెద్ద స్ట్రక్చర్లు కడతారు కాబట్టి భూమి కూడా అనుకూలంగా ఉండాలి. ఇవన్నిటికీ ఒకటి చూస్తే ఒకటి సెట్ కావట్లేదు, ఒకటి చూస్తే ఒకటి సెట్ కావట్లేదు. దీన్ని చూసుకోవడానికి ఆర్కిటెక్ట్లు ఎవరి పని వాళ్ళే చేస్తారు, మనం ఏ రూపాయి పెట్టేది లేదు. ఆర్కిటెక్ట్లు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు. మనం ఊరికే పైనుంచి ఆశీస్సులు ఇస్తే వాళ్ళు మిగిలినంతా ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. చాలా మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి, చాలా సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయ ధూపదేవ కార్యక్రమాల దాంట్లో ఇప్పుడు మా దేవాలయం కూడా కలుపుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా మీది కూడా అడ్రస్ మాది శ్రీ 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 పార్వతీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. దానికి ఏ విధమైన కమిటీ ఉన్నారు కానీ ఒక 5 సంవత్సరాల క్రితం నాకు ఒక 5,000 జీతం ఇచ్చారు, 8 నెలలు ఇచ్చారు. ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు అయింది అది నా కంట్రోల్లోకి వచ్చి. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి కూడా ఆ దేవాలయం పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంది. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. దీన్ని నేను మీకు పెట్టిన వాట్సాప్లో కూడా అదే విషయం పెట్టాను. నాకు చాలా బద్ధకం పెరిగిపోతుంది, నేనేమీ చేయవలసిన కార్యక్రమం చేయలేకపోతున్నాను. అమ్మవారి పీఠంలో కూడా ఏం చేయలేకపోతున్నాను, పీఠం పెట్టుకోలే నేను ఏమి నిర్వహించలేకపోతున్నాను. పైగా ఎందుకంటే నేను జనానందాన్ని నేను దూరం చేసుకుంటున్నాను, జనానందాన్ని కూడా అందరూ వద్దనుకుని వదిలేసుకుంటున్నాను. ఏంటో నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నా పరిస్థితి ఎలాగైపోయినా పర్వాలేదు కానీ నా చేతిలో ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని డెవలప్మెంట్ చేసి దీన్ని అభివృద్ధి చేయవలసినటువంటి పూర్తి బాధ్యత నా మీదే ఉందండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేస్తే బాగుంటుంది, నాకు మీరు సలహా ఇవ్వగలరని నేను మీకు వాట్సాప్ చేశాను. ఫస్ట్ వాట్సాప్ నాది అదే. యాక్చువల్గా సనాతన ధర్మం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేశారంటే ప్రతి నెల కూడా నెల ఒక 2,000 ఇచ్చేవాళ్ళని, నెల 1,000 రూపాయలు ఇచ్చేవాళ్ళని, నెల 500 ఇచ్చేవాళ్ళని, సంవత్సరానికి ఒకటేసారి 2,500 ఇచ్చేవాళ్ళని ఒక 4 గ్రూపులుగా విభజించారు. నెల 2,000, సంవత్సరానికి 24,000 ఇవ్వగలిగిన వాళ్ళు అలాగా. వాళ్ళు నేను కార్యనిర్వహణ సభ్యులు నేనుంటాను, నాతో పాటు వాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు 9 మందిని రెడీ చేశాను. నేనున్నాను, నాతో కూడా 8 మందిని రెడీ చేశాను. నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా పంతులు గారికి కూడా ఇబ్బంది లేకుండా. ఒకవేళ అట్లా ఇవ్వలేము 2,000 అన్న వాళ్ళని నెల 1,000 ఇచ్చే వాళ్ళని తయారు చేశారు. వాళ్ళు 2, 3, 4 వాళ్ళు ఉన్నారు. అది కూడా ఇవ్వలేమో దాంట్లో సగం తగ్గించి నెల 500 పెట్టేది. అంత సిస్టమేటిక్ ఇంకా అది కూడా ఇవ్వలేమన్న వాళ్ళు ఒకటేసారి సంవత్సరానికి ఒక్కసారి ఒక 2,500 ఇస్తే చాలు అని మేము ఆ రకంగా తయారు చేసి పెట్టాను. దాని రీచ్ వచ్చిన డబ్బులతోటి ఇప్పుడు ధూపదేవ నైవేద్యాలకు ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఇది వరకు ప్రతి నెల 30,000 కానీ 40,000 కానీ 50,000 కానీ నేనే పెట్టుకునేవాడిని. ఇప్పుడు జనాలు అందరూ వచ్చారు చిన్నగా ఒక తావు పట్టుకుని ఒక తావు నడుస్తుంది. ఇప్పుడు జూలై నెల నడిచింది, ఇది 2వ నెల ఆగస్ట్ నెల. ఇప్పుడు ఆగస్ట్ నెల కూడా కొంతమంది ఆల్రెడీ 50 మెంబర్స్ రెన్యూల్ కట్టేశారు ఆల్రెడీ. బాగానే ఉంది. ఇది మీ దగ్గర రావడం, మీరు ఈ యొక్క ధూపదేవ నైవేద్యాల స్కీమ్ కూడా మరి ఆ పార్వతీ నీలకంఠేశ్వర అనుగ్రహం మీరు కూడా, ఎందుకంటే ధూపదేవ నైవేద్యాల దేవాలయాలకు కూడా సమర్పిస్తామని మీరు
మీ దగ్గర కూడా ఉంది ఇది కాబట్టి- మన ఆర్గనైజేషన్ అనమాట, మన వాళ్ళు దాంట్లో చాలా మంది ఉంటారు. ఉంటారు కాబట్టి మీ సంస్థ నుంచి కూడా ఆ దేవాలయానికి కూడా మీ సహాయ సహకారాలు మీ ఆర్గనైజేషన్తో రావాలని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాన్ని నేను చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే సనాతన ధర్మం అని మంచి మంచి కుర్రోళ్ళు, బ్రాహ్మణ సంఘము, సింహాల్లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అనుమానం అసలు నిజంగా అదృష్టత్వం పనిచేస్తా లేదా, అసలు మీరు చెప్పే మంత్రము తంత్రము మీకు అథెంటిసిటీ ఉందా లేదా అని వాళ్ళకి ఒక అనుమానం ఉందన్నమాట. వారి కోసం వీడియో చేద్దాం అనుకున్నాను. ఆ టయానికి కరెక్ట్గా మీరు వచ్చారు. కానీ మీరు ఇప్పుడు నేను కూడా మా దేవాలయానికి చేయడం చెప్తున్నాను కదా, మా దేవాలయానికి నేనే నా సొంతంగా 14 లక్షలు పెట్టి దాన్ని ఇప్పుడు మనం ఉన్నా లేకపోయినా సంస్థ నడవాలి, మనం ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఏ టైం అని ఉంటుందో చెప్పలేము అనే ఉద్దేశంతోనే దాన్ని ఆ రకంగా తయారు చేశానండి. కానీ ఇలా చేస్తూ కూడా ఇంకా నేను ఇంకా కూడా ఇలాంటి వైద్యక కార్యక్రమాలు నా వంతు సహకారం నేను కూడా నా వ్యక్తిగతంగా కూడా నేను కూడా చేయగలను. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అదృష్టతత్వం ధరించిన తర్వాత మా కుటుంబం యొక్క లైఫ్ స్టైలే మారిపోయింది, మా జీవితాలే మారిపోయినాయి. చాలా బాగున్నాం. మేము ఇంకా కోట్లలో మేము సంపాదించగలం ఒక మనోధైర్యం వచ్చింది మాకు. మా ఆస్తులు బాగా పెరిగినాయి, మాకు మంచి ఉన్నత స్థితి ఉంది. మా అబ్బాయి కూడా బాగా సంపాదిస్తున్నాడు. మేము కూడా సాధ్యమైనంత వరకు. అబ్బాయి ఏం చేశారు సార్? మా అబ్బాయి తిరుపతిలో ఉంటాడండి. మా అబ్బాయి కృష్ణేశ్వర కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫ్రీగా ఉన్నాడు అక్కడ, జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. పోస్టింగ్లు పడితే పోస్టింగ్లో వేయించుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి కంప్లైంట్ అయ్యింది వరకు అంటే వెంకటేశ్వర యూనివర్సిటీలో చేశారా? బయట గురువుల దగ్గరే చేశారు. బయటనే మా వాళ్ళే ఉన్నారు, మా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నారు. విష్ణు భట్ల వారని మాకు కపిలేశ్వర భవన్లో మాకు వేద పాఠశాల, వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నారు. అంతా కూడా బాగానే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు పోస్టులు పడితే టీటీడీ వాళ్ళ పోస్టులు రిలీజ్ చేయాలి. టీటీడీ వాళ్ళ పోస్టులు రిలీజ్ చేస్తే దాంట్లో కంపల్సరీ వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వేద పండితులు కూడా అక్కడ రిలీవర్గా వెళ్తే ఆ రిలీవర్ దాంట్లో మా అబ్బాయి వెళ్ళి డ్యూటీ చేస్తున్నాడు. ఓకే కాబట్టి అక్కడ ఆల్రెడీ అందరూ పరిచయస్తులు ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది ఉద్యోగ మంత్రం అని ఇస్తారు కింద, ఒక్కసారి బాబుకి ఇచ్చేయండి. ఆయన రేపు పొద్దున ఇదే కాకుండా ఏ వ్యాపారం చేసినా వ్యవహారం చేసినా కూడా గ్యారంటీగా సక్సెస్ రావడానికి అది రాజరాజేశ్వరి మంత్రమే. అది కొద్దిగా ఉద్యోగానికి సంబంధించిన మంత్రం కింద రిసెప్షన్లో ఇస్తారు, అది తీసేసుకోండి. అయ్యి శుభం బియాత్. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన పిరమిడ్ గురించి దాని ప్రభావం గురించి ఇప్పుడు చెప్పారు. అది ఒళ్ళు గగుడు పొడిచే విధంగా ఉంది. మీరు ఇంకొకసారి చెప్తే అందరూ చాలా సంతోషపడతారు. ఒకసారి చెప్పండి స్వామి. అదే మీరు ఆ రోజు ఒక యంత్రం ఇచ్చారు, నాకు పిరమిడ్ ఇచ్చారు. పిరమిడ్లో యంత్రం ఉంది కదా? పిరమిడ్లో యంత్రం ఉంది. ఓకే. అది ఏదో యంత్రం, అది మా పాప కూడా దాన్ని గూగుల్లో కొట్టి చూసింది. కానీ అది ఏదో అన్ని పేర్లు తెలుగు వర్డ్స్ కూడా సరిగ్గా రాలేదు. ఓకే. ఇంకా సంస్కృతి అంటే మా అబ్బాయి ఉంటుంది, మా అబ్బాయి వస్తే తెలుస్తుంది అనుకోండి. సరే ఏది ఇచ్చారో మొత్తమే ఇచ్చారు. మహాప్రసాదం తీసుకెళ్ళిపోయినా, గురువుగారు చేస్తే నాకు ఇచ్చారు అని తీసుకుని వెళ్ళి అది ఇంట్లో పెట్టాను. పెట్టిన తర్వాత మామూలుగా జరుగుతుంది. ఒక గురువారం రోజు రాత్రి నాకు ఏమైందంటే అమ్మవారు నీ ఇంట్లోనే బంగారు యంత్రం పెట్టుకుని ఏదో యంత్రం కోసం పాకులాడతావేంట్రా అని అమ్మవారు మన అదృష్ట మహాలక్ష్మి అమ్మవారు చెప్తున్నారు కళలో. అమ్మవారు వెనక నుంచి మీరేం చెప్తున్నారంటే లక్ష్మీ గణపతిని విస్మరించి కూడా లక్ష్మీ గణపతిని గట్టిగా పట్టుకోరా నాయన వదిలేస్తున్నాము అని మీరు చెప్తున్నారు. ఓకే. ఆ జనరల్గా ఏంటంటే నేను ఈ భద్రకాళి అమ్మవారి మంత్రం రాత్రి చేసే మంత్రంలో ఒక్కొక్కసారి ఏం చేస్తాను, ఓం నమో క్లీం 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 భద్రకాళి శ్రీం 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 మహాలక్ష్మి మమ ఐశ్వర్యం అనేస్తుంటాను. అంటే అక్కడ గ్లౌం 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 లక్ష్మీ గణపతి అని నేను జనరల్గా లక్ష్మీ గణపతి మంత్రం సెపరేట్గా చేసుకుంటూ ఉంటాను కాబట్టి పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం చేస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ ఏంటంటే లక్ష్మీ అని రాగానే నాకు మమ ఐశ్వర్యం ఇంకా అక్కడే వెళ్ళిపోతుంటాను. మరి ఆ రకంగా ఉండడం వల్ల మీరు గుర్తు చేస్తున్నారో తెలియదు, లేదా అమ్మవారే గుర్తు చేస్తుందో తెలియదు. కానీ అనుకోకుండా ఏంటంటే పూర్వం మాకు ఒక్కసారి ఒక యంత్రం అనేది సంప్రాప్తమైంది మాకు. ఓకే. ఆ బంగారు యంత్రం అనేటువంటిది. ఓకే. అది కొన్ని కారణాల వల్ల మాకు వేరే వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. ఇంకా సరే దాన్ని ఏంటంటే మేము ఓం నమ శివాయ అనేది పంచకోటి మహాయజ్ఞం చేసాము రాసినప్పుడు. అది దానికి ఆ యంత్రాన్ని ఖర్చు పెట్టేసి ఆ పుస్తకాలు వేయడం కోసం తీసుకుంటే మా గురువుగారు యంత్రం మంచిది వద్దని ఆ నుంచి ఇంట్లోనే చేయమన్నారు. శుక్రవారం దానికి అభిషేకం చేసి పూజలు చేసేవాళ్ళం. కానీ మాకున్నటువంటి బద్ధకాలు చెప్పాను కదా మీకు ఫస్ట్లోనే, ఆ కారణాలుగా అన్ని పక్కన పెట్టేయడంలో దాన్ని కూడా బీరువాలో పెట్టేశారు.
అయితే ఏం జరిగిందంటే శుక్రవారం రోజునే మేము ఇప్పుడు వైభవలక్ష్మి అమ్మవారి పూజలు చేస్తుంటే ఆ కలసం పెట్టి అన్ని పెట్టి ఒక సిస్టమ్ అంతా తయారు చేసి దీపాలు పెడితే అక్కడ ఏమైందంటే మేము పెట్టిన కలసం కనబడడం లేదు, ఇవన్నీ శ్రీచక్రం కనబడలేదు, ఇవన్నీ కనబడడం అనేసి మీరు ఇచ్చిన పిరమిడ్ ఏదైతే ఉందో ఆ పిరమిడ్ అక్కడ పెద్ద సైజులో ఇంత పెద్ద సైజులో బాగా కనపడి మంచి వెలుగు, దాంట్లో అంతా కింద అంతా ఏవో సముద్రంలో ఏవో రత్నాలు రాసులు ఏవో బంగారాలు గింగారాలు ఉన్నట్టుగా కింద అంతా, దాని మధ్యలోనే బంగారు యంత్రం, దాని మీద ఇది గవ్వలు ఇవన్నీ గోమతి చక్రాలు ఇవన్నీ అనమాట, శంఖాలు ఇవన్నీ అనమాట దాంట్లో. ఇంకా అలా పెద్ద వెలుగు బాగా మంచి ఫోకస్, అది నా ఒక్కడికే కనపడింది, ఎవరికి కనపడలేదు మా ఇంట్లో వల్ల. అప్పుడు వెంటనే తెల్లవారు చేసినటువంటి కళ గుర్తు వచ్చింది నాకు వెంటనే. ఇది చూసిన వెంటనే నాకు ఇది ఇలా చూసిన వెంటనే నాకు తెల్లవారుజామున ఏ కళ అయితే నా కళ గుర్తొచ్చి వెంటనే మా భార్యని మా పాపని అడిగాను, అమ్మ మన ఇంట్లో ఒకటి బంగారు యంత్రం ఉండాలి, ఉందా అని అడిగిన. ఉంది లోపల బీరో, అది తీసుకురండి ముందు అన్న. తీసుకొచ్చిన తర్వాత దాన్ని కూడా అక్కడ పెట్టి అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర దాన్ని కూడా పెట్టి దానికి కూడా పంచామృతాలు శుద్ధి చేసి దానికి కూడా పూజ చేసి పూజ అంతా అయిన తర్వాత అప్పుడు మా వాళ్ళకి చెప్పాను, ఈ రోజు ఏం జరిగింది, నేను తెచ్చిన యంత్రం ఉంది, ఆ యంత్రం నాకు ఇక్కడ బాగా ఇంత పెద్దగా కనపడింది, రాత్రి కళ్ళడం ఇలా జరిగింది, ఇది వాతావరణం కదా, మనం లక్ష్మీ అమ్మవారి విగ్రహంతో కూడా ఈ బంగారు యంత్రం కూడా పెట్టి ఇక్కడ పూజల్లో పెడదామని పెడుతున్నాం. ఈ విషయాన్ని మీతో దాన్ని ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది ఏంటి వాతావరణం అని నేను మీతో షేర్ చేసుకోండి. అదే లక్ష్మీ గణపతి వదలదు స్వామి, ఎందుకంటే లక్ష్మీ గణపతి చాలా జనాకర్షణ. మీరు మాత్రం కూడా మీ కస్టమర్లకు ఎవరికైనా ఇల్లు కట్టినా, వ్యాపారం చేసినా, వ్యవహారం చేసినా, ఒకవేళ కష్టాల్లో ఉన్నా వాళ్ళని అడగకుండానే వాళ్ళ కోసం లక్ష్మీ గణపతి చేస్తారు. అందరూ ఏమనుకుంటారంటే లక్ష్మీ గణపతి మాత్రం మామూలుగా చేసుకుని ఫలించలేదు అనుకుంటారు. దానికి సిద్ధి ఉండాలి. నాలాగా ఎవరన్నా సిద్ధి పొందిన వాళ్ళు ఇస్తే కానీ దాని ఫలితం రాదు. మీలాగా అనుష్ఠానం ఉన్న వాళ్ళన్నా ఇవ్వాలి, చెయ్యాలి. మీ ఇప్పుడు మామూలుగా మన దగ్గర ఎవరైనా మంత్రం తీసుకున్న వాళ్ళకి తెల్లారి నుంచి పనిచేస్తే, కానీ 25 సంవత్సరాలు అంటే 2 పుష్కరాలు అంటే 12 సంవత్సరాలు 2 పుష్కరాలు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎవరికన్నా ఇవ్వచ్చు. ఈలోగా మామూలుగా చేస్తే పనిచేయదు. కానీ మీకు లక్ష్మీ గణపతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పిల్ల పాపల వ్యవహారం ఇల్లంతా మంచిగా ఉండాలి, అన్ని రకాలుగా పెంచుకోతుంది. మీరు ఇందాక చెప్తుంటే మీరు చెప్పిన అనుభవం అందరికీ బాగుంటుందని చెప్పి చాలా అద్భుతం. అసలు ఇప్పటికి కూడా దాన్ని నేను, ఎందుకంటే అది నాకే తెలియాలి తప్ప ఎవరికి చెప్పలేండి. అంత మంచి అనుభవం కలిగింది. ఎందుకంటే మీరు ఇచ్చింది ఇంత పిరమిడ్ నాకు. అవును, మీరు ఇచ్చింది నాకు ఇంత పిరమిడ్, కానీ అది ఇంత పిరమిడ్ నా ఇంట్లో ప్రత్యక్షమైంది. అది నిజం. ఇంత ఉంది అది, ఇంత ఉన్న పిరమిడ్ నా ఇంట్లో పూజలో నేను పెట్టుకున్నటువంటి ప్రధాన కలశం కనబడడంలే, ఆ బియ్యం కనబడడంలే, మండపారాధన కనబడలే, దీపాలు కనబడడంలే. ఎంత ప్లేస్ పెట్టినా అంత ప్లేస్ లో మొత్తం నాకు అది ఉజ్వలంగా అది అంత ఇదిగా కనపడింది. అది ఎంతగా కనపడంలో అంత ముందు రోజు రాత్రి కళ రావడం, ఆ కళ గురించి కూడా మర్చిపోయానండి. అది అక్కడ కనపడేసరికి వెంటనే ఒకసారి ఇంట్లో జ్ఞాపిక చేసి ఆ యంత్రం తీసుకుని ఆ యంత్రాన్ని కూడా పూజలు పెట్టి పూజలు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా సరే, ఇంకా అదే మీతో ఇంకా షేర్ చేసుకుంటే మీరు చేసుకుంటారంటే ఒక మంత్రం ఇస్తాను స్వామి. ఆదిశంకరాచార్యులు వారు ఇచ్చింది అది. ఆ మంత్రం చేసుకుంటూ మీ ఇష్టం ఎంత బంగారమైనా అడగండి. ముఖ్యంగా బంగారు షాపుల వాళ్ళకి ఇస్తాం. బంగారు షాపుల వాళ్ళు ఎలా ఉంటారు, వాడు చిన్నప్పటి నుంచి బంగారం పని చేస్తాడు, వాడి దగ్గర 2 కిలోల బంగారం కూడా ఉండదు. మార్వాడీలు ఎక్కడి నుంచి వస్తారు, వాడు కొద్దిగా లక్ష్మీ పూజ చేసుకుంటారు, సిస్టమ్ పెట్టుకుంటారు, ₹1 కూడా తెచ్చుకోరు. కానీ వాడు చూస్తూనే హోల్సేలర్ అవుతాడు, ఒకటి దగ్గర 100 కిలోల బంగారం ఉంటుంది. ఇప్పుడు నేను సుమారుగా ఒక 300 మందికి ఇచ్చి ఉంటాను. ఆ మంత్రం చేసుకున్న వాళ్ళందరి దగ్గర 100 కిలోల పైన బంగారం ఉంది. పెద్ద పెద్ద షాపులు, పెద్ద పెద్ద వ్యవహారాలు, కుటుంబాలు నిలబడిపోయి ఆదిశంకరాచార్యులు వారి ఇచ్చిన తంత్రం ధనం కూడా రావడానికి, అలాగే ఇది రావడానికి, ఈ రెండింటికి సంబంధించిన ఆ మంత్రము ఇస్తాను నేను. అయితే మాత్రం మీరు చెప్పినట్టుగా మా పీఠంలో మేము బాగున్నాము, మా భక్తులు బాగున్నారు, మా దేవాలయానికి వచ్చి ఎంతమంది అయితే దర్శనం చేసుకుని వాళ్ళు బాగున్నారు, మా పీఠంలో ఉన్న వాళ్ళు బాగున్నారు. ఎవరైతే మీరు చెప్పినట్టుగానే శుభం భూయా మా వీడియోలు అందరికీ కూడా మేము అందరూ బాగుంటారు మీరు చెప్పారు కాబట్టి అందరికీ పంపిస్తున్నాము. అందరూ కూడా వీడియోలు దర్శించుకొని అందరూ కూడా చల్లగా సుఖంగా ఆనందంగా ఉన్నారు. బాగున్నాం స్వామి, మేము ప్రశాంతంగా ఉన్నాం. అందరితో మంచి మిత్రత్వంగా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మంచి ఒక పూర్వ వైభవంలో మళ్ళీ మాకు ఎంత స్థితి అయితే ఉన్నామో అంత స్థితిలో మేము వాళ్ళు చక్కగా ఉన్నాం. ఇక్కడి నుంచి ఇంకా 100 రెట్లు 1000 రెట్లు పెరిగే తంత్రం అది. ఇగో అమ్మ, వీరికి కింద నుంచి ఫోన్ చేయి, నాకు మంత్రం తంత్రం చెప్తాను. ఇది జిరాక్స్ తీసేసి అలాగే వీడియోలు కూడా వాట్సాప్లో పెట్టేసి శుభం బియాత్.